హాయ్ అండి, బాగున్నారు అందరూ. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఈవీఎస్ సబ్జెక్ట్స్ ఏమైనా చదివేటప్పుడు వాళ్ళకి ఎలా చదవాలి అనేది ఈజీ మెథడ్ మనం థింక్ చేసినట్లయితే ప్రజెంట్ ఈవీఎస్ ఉంది. ఈవీఎస్లో మనం లీఫ్ తీసుకున్నట్లయితే లీఫ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ దాని స్పెల్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ సబ్జెక్ట్కి ఇవి ఉంటాయి, ఈ థింగ్స్ ఎక్కువ కనబడతాయి, ఈ ప్లాంట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నార్మల్గా ఒకసారి రెండుసార్లు చెప్తూ ఉంటే వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా గుర్తుంటుంది. ఐక్యూ ఉన్న వాళ్ళకి బాగా గుర్తుంటుంది. అండ్ ఆల్సో చూడండి, ఇందులో ఇది మనం చూసినట్లయితే ఇది చిలకడ దుంప పాదుకు పోసిన పువ్వు అనమాట. ఇవి ఆనపకాయ గింజలు. మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఆనపకాయ మనం కట్ చేస్తున్నప్పుడు పిల్లలకి సరదాగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఫన్నీ గేమ్ కూడా మనం పెట్టచ్చు. జస్ట్ ఇలా ప్రెస్ చేసి డౌన్లో ఇలా వదిలితే పైకి వెళ్తుంది. వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు. ఆ వెజిటేబుల్ యూజెస్ ఏంటో చెప్పచ్చు మనం. అలాగే వాళ్ళకి దాని హెల్త్ బెనిఫిట్స్, వాటర్ క్వాంటిటీస్ ఎలా ఇంప్రూవ్ అవుతాయంటే కూడా చెప్పచ్చు. అండ్ అలాగే మనకి ఫ్లవర్స్ కూడా మనకి చెట్ల నుండి వస్తాయి కనుక ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుందని నేను ఇలా పెట్టాను. క్రాఫ్ట్ చేసింది ఇది నార్మల్గా ఒరిజినల్ చిలకడ దుంప ఫ్లవర్ అని చెప్పాను కదా, దాని పువ్వు. ఇది వచ్చి నేను గుర్తే ఉంటుంది, అప్పట్లో చాలామంది ఇలా కవర్స్ మన ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా డెకరేట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం. ఇది మనం తల్ల పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా అలా ఉంటుంది. ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు ఈజీగా వాటర్తో. అండ్ అలాగే పేపర్ క్రాఫ్ట్ సరదాగా నేను ఫ్లవర్ ఏదో తయారు చేద్దామనేసి కట్ చేశాను. బట్ ఇదైతే ఫ్రాక్ మోడల్లో వస్తుందని నేను ఇంకా ఫ్రాక్ కట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఇది మనకి సబ్జెక్ట్ గురించి ఈవీఎస్ మనం చదివేటప్పుడు వాళ్ళు ఏ బుక్ చదువుతున్నారో ఒకసారి తీసుకుని ఆ బుక్, ఆ సబ్జెక్టు మెయిన్ థాట్ ఏంటి, మెయిన్ దాని గురించి ఏమున్నాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా ఉంటుంది కాబట్టి ఇలాగా నేను థింక్ చేశాను అనమాట. ఇది వచ్చి టమాటో మనకి ఎలా యూజ్ అవుతుంది, విటమిన్స్ ఏముంటాయి, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇవి ఏ కలర్లో ఉంటుంది, ఎలా మనం ఏ ఫుడ్ ద్వారా తీసుకుంటాము, అలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒక సబ్జెక్ట్ అనేది వాళ్ళకి ఈజీగా ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్లయితే మీరు ఇలాంటివి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్కే షార్ట్స్ అండ్ వీడియోస్ ఇంకా మరిన్ని యూజెస్తో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. స్టడీ బేస్డ్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కొంచెం మీరు స్క్రోల్ చేయకుండా జాగ్రత్తగా చూస్తూ ఉంటే అందులో మీకు నచ్చినవి కొన్ని ఉంటాయి, నచ్చలేనివి కొన్ని ఉంటాయి. కామెంట్ చేసి చెప్పండి. ప్రతి సబ్జెక్ట్కి ఒక థాట్ ఉంటుంది, ఎలా చదవాలనే ప్రాసెస్ ఉంటుంది కనుక మనం ఈ ప్రాసెస్ పెట్టి వాళ్ళతో చదివించామంటే ఈజీగా ఉంటుంది. ఈ రోజైతే నేను ఈవీఎస్ గురించి తీసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ యువర్ వెల్ విషర్. బాయ్ బాయ్, టేక్ కేర్.